ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, అమెరికాలో ఏ డెసిషన్ తీసుకున్నా, ఏం చేంజెస్ వచ్చినా కూడా వరల్డ్ వైడ్గా కూడా షేక్ అయిపోతుంటుంది. ఎందుకంటారు అసలు? అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకుంటే వేరే వాళ్ళపైన, వేరే దేశాలపైన కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది కదా, ఒకసారి దాని గురించి. సో బేసికల్గా ఇది వన్ ఆఫ్ ది మేజర్ పవర్ హౌస్ అండి. 1/5 టోటల్ వరల్డ్ మార్కెట్ మొత్తం మనం ఒకటిగా తీసుకుంటే ఒక 1/5 వరకు ఒక అమెరికానే ఉంటుంది. 30 ట్రిలియన్ ఎకానమీ. అది చిన్నది కాదు. అది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం ఎంత ఉంది, అది ఒకటే అంత ఉంది. అందుకని అంత పవర్ఫుల్ అనమాట. అది పెద్ద ఎకానమీ కాబట్టి చాలా పవర్ఫుల్ ఉంటుంది. అందుకని వాళ్ళు ట్రేడ్లో అయినా, ఫినాన్స్లో అయినా, టెక్నాలజీలో అయినా అన్నిటిలో వాళ్ళు హెడ్స్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఇన్ఫ్లుయెన్స్ వరల్డ్ వైడ్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక ట్రేడింగ్ పార్ట్నర్ లాగా మనం తీసాం అనుకోండి, అండ్ టోటల్ 1/5 వరల్డ్ ఎకానమీలో వాళ్ళు ఒక్కలే 1/5 ఉంటారు. ఫర్ యానం వాళ్ళు 3 ట్రిలియన్ కన్జంప్షన్ చేస్తారు. న్యాచురల్గా ఆ కన్జంప్షన్ స్టోరీ అందరికీ కావాలి. ప్రతి కంట్రీ వాళ్ళు ఏదో ఒక ప్రొడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళకి మిగిలిపోయిన దాన్ని అది అమెరికా అయి ఉంటుంది ఎక్కువ సార్లు. అందుకని అమెరికన్ ఎకానమీ అందరికి కావాలి కాబట్టి అమెరికాలో ఏమని చేస్తున్నారు అనుకోండి, ఆ డిసిషన్ ఎఫెక్ట్ అవుతా ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు అక్కడ 2008లో రిసెషన్ వచ్చేసింది, కన్జంప్షన్ పడిపోయింది, వరల్డ్ వైడ్గా బిజినెస్ అన్ని ఎఫెక్ట్ అయిపోయింది. ఓకే, అమెరికా రిసెషన్ వరల్డ్ రిసెషన్ అయిపోయింది ఆ టైంలో. అలాగే ఇప్పుడు 2025లో వాళ్ళు టారిఫ్ వార్ బిగిన్ చేశారు, వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే సప్లై చైన్ నెట్వర్క్ అన్ని డిస్టర్బ్ అవుతాయి కాబట్టి. అట్లా అమెరికా ట్రేడ్ పవర్ హౌస్ కాబట్టి న్యాచురల్గానే అక్కడ ఏం తీసుకున్న డిసిషన్ ట్రేడింగ్ పరంగా మిగతా మొత్తం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. రెండోది డాలర్ డామినెంట్. ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా రిజర్వ్ బ్యాంక్స్ అయినా సరే, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా మిగిలిపోయిన డబ్బుని ఒకటి గోల్డ్ రూపంలో మారుస్తుంది, లేదా డాలర్ రూపంలో మార్చుకుంటుంది. ఒక కంట్రీకి ఇంకోటి కంట్రీకి ఉన్న జాయింట్ ఉన్న రిజర్వ్ కరెన్సీ డాలర్ అనమాట. అందుకని డాలర్ అమెరికా వాళ్ళు కంట్రోల్ చేస్తారు కాబట్టి డాలర్ వ్యాట్ డౌన్ అయింది అనుకోండి, అది ఉంచుకున్న అందరూ ఎఫెక్ట్ అవుతారు వరల్డ్ వైడ్గా. అందుకని టోటల్ బిజినెస్లో ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెంచారనుకోండి, డాలర్కి డిమాండ్ ఎక్కువైపోద్ది. ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీల్లో వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చింది ఎంతకంత. అలాగే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, ఆటోమేటిక్గా అందరు లోన్స్ తీసుకుంటారు, బిజినెస్ మొత్తం తీసుకుని డెవలప్ అవుతాయి. అందుకని వేరే కంట్రీ వాళ్ళు డెవలప్ అవ్వాలంటే అమెరికాలో వడ్డీ రేట్లు ఎంత తక్కువ ఉంటే అంత డబ్బు వాళ్ళ దేశాలకు వస్తాయి అనమాట. అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీలు ఎంతకంత ఎదగడం కోసం అమెరికా హెల్ప్ అవసరం అన్నమాట ఈ విషయంలో. ఎందుకంటే డాలర్ అనేది డామినెంట్ కరెన్సీ కాబట్టి, రిజర్వ్ కరెన్సీ స్టాటస్ కాబట్టి. అందుకని అమెరికాలో వడ్డీ రేట్లు అప్ అండ్ డౌన్ మిగతా కంట్రీలు ఎఫెక్ట్ చేస్తే డాలర్ తగ్గిపోద్ది. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా డాలర్ మీద ప్రెజర్ పడుతుంది అనమాట. అందుకని అమెరికాలో ఏం జరిగినా సరే ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అంతా వరల్డ్ మొత్తం పడుతుంటుంది అనమాట. అండ్ మూడో రీజన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అప్ అండ్ డౌన్ అవడం ద్వారా వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. నాలుగో రీజన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ పెద్ద మొత్తం ఉన్న స్టాక్ మార్కెట్స్ అంటే అమెరికా వాళ్ళే. అండ్ వరల్డ్ మొత్తం మీద పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎన్విడియా ఈ ఒక్కటే 400 lakhs crore అండి. అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ 90%. ఎన్విడియా ఒక్కటే ఎంటైర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ 90% సమానం. ఎందుకంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 430 lakhs crore ఉంది. ఎన్విడియా ఒకటే 400 lakhs crore. అంటే ఊహించండి ఎంత పెద్ద. అందుకని చాలా పెద్ద ఎకానమీ వాళ్ళది. ఇప్పుడు ఆ స్టాక్స్ ఏదైనా కొలాప్స్ అయినాయి అనుకోండి కంపెనీస్వి, అది వరల్డ్ వైడ్గా అందరూ ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అట్లా ఈ కంపెనీస్ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి వరల్డ్ మొత్తానికి టెక్నాలజీ విషయంలో. అందుకని అమెరికాకి ఏమన్నా అయితే ముందు ఈ స్టాక్స్ మార్కెట్ అన్ని కొలాప్స్ అవుతాయి అనమాట. అట్లా ఇదే ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే అన్ని ఒకదానికొకటి చైన్ ఎఫెక్ట్స్ అనమాట. అది ఫినాన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రేడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాతో సింక్ అయి ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళు తీసుకున్న డిసిషన్ మీద ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి న్యాచురల్గానే అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ వల్ల కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, అక్కడున్న మూవీసే కావచ్చు, అక్కడున్న డాలరే కావచ్చు, ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ అన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్నిటితో కలగలిపి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ప్రతి కంట్రీ కూడా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ అమెరికాతో ఏదో బిజినెస్ సంబంధాలు ఉంటాయి, అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి నిరంతరం. అందుకని అక్కడ ఏం జరుగుతున్న మార్పులు చేర్పులు దాంతో ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇండియాలో జనరిక్ డ్రగ్స్ అమెరికాలో ఆల్మోస్ట్ 35% వాటా మన ఇండియా వాళ్ళదే. ఇప్పుడు అమెరికాలో 200% టారిఫ్ పెంచుతాం మీ మీద బెదిరిస్తున్నాడు. అంత పెంచితే అమెరికన్ వాళ్ళకే ఎక్కువ రేటుకి అమ్ముతారు, మన వాళ్ళే కట్టారు ట్యాక్స్, మనం కట్టాం కదా.
బట్ స్టిల్ మనమైతే ఎఫెక్ట్ అవుతాం కదా, అట్లా ప్రతి ఒక్కళ్ళు అమెరికాలో పొలిటికల్ సిస్టమ్ భయపడతారు బయటికి వాళ్ళు. సార్ రీసెంట్ గా ట్రంప్ కూడా ఒక గోల్డెన్ వీసా తీసుకొచ్చాడని చెప్పి కొన్ని news అయితే 45 crores ఉన్న వాళ్ళకి Yes. డైరెక్ట్ గా అమెరికన్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. 23 lakhs ఏదో పే చేస్తే టెంపరీ వీసా అని కూడా అన్నో అంటున్నారు. అలా ఏం లేదు, డైరెక్ట్ గా 42 crores అలా పే చేస్తే ట్రంప్ గోల్డెన్ వీసా అని వస్తారు. దట్ ఈస్ ఈక్వలెంట్ ఆఫ్ ద అమెరికన్ సిటిజన్స్ అనమాట. Okay. అక్కడికి వెళ్ళి మీ ఇష్టం ఏమని చేసుకోవచ్చు. అంటే బిజినెస్ ఓరియంటెడ్ గా కూడా సార్, మీ బిజినెస్ ఇష్టం. పర్సన్స్. అమెరికన్ సిటిజన్ అయిన తర్వాత మీకు అమెరికన్ సిటిజన్ కొన్ని రైట్స్ అని మీకు వస్తాయి. ఎస్. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయటం ఏంటంటే ఇండియాలో కనీసం 1,00,000 మందికి అఫోర్డబిలిటీ ఉంది, తీసుకుంటారన్న ఉద్దేశం. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు. దాంతో పోల్చుకుంటే దుబాయ్ ఇలాంటివి బెటర్ అండి. ఎందుకంటే దుబాయ్లో రీసెంట్గా పెట్టారు వాళ్ళు 23 lakhs పెట్టుకుంటే ఎస్. లైఫ్ టైం కాదు, 10 years అనమాట. 10 years. 10 years వరకు నీకు వీసా ఉంటుంది. బట్ ట్యాక్స్ ఫ్రీ జోన్ కాబట్టి ఇప్పుడు ట్రేడర్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ కూర్చొని ట్రేడింగ్ చేసే బదులు అక్కడ కూర్చొని ట్రేడింగ్ చేస్తే ట్యాక్స్ ఫ్రీ కదా, ఎస్. ఆ డబ్బులు మిగిలితే చాలు కదా. అందుకని ఎవరైనా ఇన్కమ్ మోర్ దెన్ 1 crore కనుక సంపాదించే కెపాసిటీ ఉన్న ట్రేడర్స్ అందరూ ఎంచక్క దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. అక్కడ పోతే వరల్డ్ మార్కెట్స్ అన్ని ఎక్స్పోజ్ అవుతుంది, ఎస్. ట్యాక్స్ కట్టే పని లేదు. అలాంటి వాళ్ళకి బెనిఫిట్ ఉండొచ్చు. అందుకని డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్కి అండ్ ట్రేడర్స్కి అండ్ ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేసేవాళ్ళు అందరికీ దుబాయ్ బాగుంటుంది. అంటే బేసిక్గా ఇలాంటి ప్రపోజల్స్ ఇవ్వడం వల్ల మన ఇండియన్స్ కి బెనిఫిట్ ఏనా సార్ అసలు? బెనిఫిట్ ఉంది లేదనే బదులు మీరు ఆల్రెడీ ఎర్నింగ్ చేసే కెపాసిటీ ఉంటే ఎక్కడైనా మీకోసం చూస్తూ ఉంటారు. ఎస్. దుబాయ్ ఎందుకు అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ట్యాక్స్ ఫ్రీ. ఎస్. అంటే ఇండియాకి 3 గంటల జర్నీ అంతే, 3 hours జర్నీ కాబట్టి పోవచ్చు అక్కడ. బేసికల్గా అచ్చం ట్యాక్స్లు ఫ్రీ అనే ఒక రీజన్ తోటి ఇండియా గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్గొట్టాలనే రీజన్ తోటి వెళ్ళే బదులు మీకు అది ఏ విధంగా బెనిఫిట్ అవుతుందో చూసుకోవటం బెటర్ అనమాట. ఎస్. సపోజ్ ఇప్పుడు నేను ట్రేడింగ్ చేస్తాను అనుకో, నాకు ఇయర్లో 5 కోట్లు వస్తుంది అనుకోండి, 5 కోట్ల మీద గవర్నమెంట్ ఇక్కడ 2 కోట్లు కట్టాలి కదా. 2 కోట్లు కట్టే బదులు అక్కడ వాళ్ళకి 23 లక్షలు కట్టేసేసి 10 ఏళ్ళు ఏ ట్యాక్స్ లేకుండా అక్కడ కూర్చోవచ్చు కదా. ఎస్. అలాంటి ఏదన్నా మీరు ట్రేడర్ కానీ లేదా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అక్కడే కూర్చొని మీరు యూట్యూబ్లు తయారు చేసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టే పని లేదు కదా. ఎస్. ఓకే, అలాగే ఏదన్నా డిజిటల్గా మీరు ఏదైనా చేస్తుంటే మీరు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అవ్వద్దు కాబట్టి. ఎస్. బట్ ఇది ఒక్కటే కదా, లైఫ్ స్టైల్ మోడర్న్గా ఉంటుంది, Modern. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, డ్రగ్స్ అసలు వాటర్ అవి, మిడ్ నైట్ కూడా లేడీస్ ఒంటరిగా జర్నీ చేయొచ్చు. అండ్ అట్మాస్ఫియర్ ఇండియాకి దగ్గరగా ఉంటుంది, పేరుకి ముస్లిం కంట్రీనే కానీ. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, Yes. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలి అంటే మనకు అందుబాటులో ఉండాలి ఇండియాకి అనుకుంటే దుబాయ్ తీసుకోవాలి. Yes. అందుకని అమెరికాకి 40 కోట్లు పెట్టి 45 కోట్లు పెట్టారు, పెట్టారు. నిజంగా ఎవరైనా వెళ్తారా అంటే దాంతో పోల్చుకుంటే దుబాయ్ 100 రెట్లు బెటర్. ఎస్. థ్యాంక్ యూ. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్ కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.